హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను గోధుమ పిండి పుల్కా చూపిస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ప్రతి రొట్టె పొంగుతుంది, టేస్టీగా ఉంటుంది. దీనికి పిండి ఎలా కలపాలనేది చాలా ముఖ్యము. అది ఎలానో ఇప్పుడు చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు గోధుమ పిండి గోధుమలు పట్టించి తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగంత ఉప్పు, వాటర్ పోసుకుంటూ కలపాలి. ఈ వాటర్ పిండికి ముద్దకి సరిపడా పోయాలి. కొద్దిగా వాటర్ పోసి పిండి ముద్దలా అయ్యేలా గట్టిగా తడపకూడదు. పిండి సాఫ్ట్గా ఉండేలాగా వాటర్ పోసుకుంటూ తడుపుతూ ఉండాలి. ఇలా బాగా నలపాలి. చూడండి, పిండి ఇట్లా ఉండాలి, ఇట్లా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి. ఒక చుక్క నూనె వేసేసి బాగా మళ్ళీ కలిపి ఒక 10 to 15 minutes మూత పెట్టి పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు 15 minutes తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకొని చపాతీలా చేయాలి. ఈలోపు పెనం వేడి చేసి ఈ తాల్చిన చపాతీ వేయాలి. కింద కొంచెం కాలిన తర్వాత తిరిగేయాలి. ఇలా తిరిగేస్తూ కొంచెం పొంగుతూ ఉన్నప్పుడే మందపాటి క్లాత్ తీసుకుంటూ తిప్పుతూ కాలవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది పుల్కా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.